మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ప్రియ దైవజనమా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రము ఎదుట వారు ఉన్నప్పుడు వెనుక ఫరో అతని సైన్యముతో వెంటాడుతూ వస్తున్న సందర్భంలో ఇశ్రాయేలీయులు మిక్కిలి భయపడి మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి ఇట్లా చేయడమేంటి? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకే మేము దాసులమైపోతాము అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే ఈ వచనంలో ఉన్న మాటలు పలుకుతూ ఉన్నాడు. భయపడవద్దు, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడుడి. ప్రియ దైవజనమా, ఆనాడు ఇశ్రాయేలీయులు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనుకకు తిరగలేని పరిస్థితి. వారి చేతిలో ఏమీ లేదు. వారు ఆశలన్నీ అడుగంటిన స్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఒకవేళ మన జీవితంలో కూడా ఏవైనా పరిస్థితులు ఎదురైనప్పుడు, ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు, ఏదైనా ఇబ్బందులు, కష్టములు ఎదురైనప్పుడు ఇక మన చేతిలో ఏదీ లేదు, ఏమీ చేయడానికి అవకాశం లేదు అని అనిపించినప్పుడు, అది ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు, చదువుతున్న చదువు కావచ్చు, చేస్తున్న ఉద్యోగంలోని సమస్యలు కావచ్చు, కుటుంబంలోని సమస్యలు కావచ్చు, బిడ్డల జీవితాల్లోని సమస్యలు కావచ్చు, భవిష్యత్తును గురించిన ఆలోచనలు కావచ్చు, అన్ని ఆశలు అడుగంటిపోయి ఏ మార్గమో కనబడక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మనం చేయవలసింది కూడా ఇదే. క్రీస్తును వెంబడిస్తున్న బిడ్డలుగా భయపడవలసిన అవసరం లేదు. మనము ఊరక నిలుచుండి దేవుడు మనకు కలుగజేయు రక్షణను చూచేవారముగా ఉండాలి. ఆ పరిస్థితి నుండి ఏ విధంగా దాటించనై ఉన్నాడు అని చూచేవారముగా ఉండాలి. ఊరక నిలుచుండడం అంటే ఆత్మీయంగా మనం ధ్యానించినట్లయితే ఏ విధంగా మనం నిలిచి చూడాలి అని ఒక్కసారి మనము పరిశీలించుకున్నట్లయితే, ధ్యానించినట్లయితే, ప్రభు నాకిచ్చిన తలంపులు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మొదటగా దేవుని సహవాసములో నిలిచి ఉండి చూచేవారముగా ఉండాలి. దిక్కుతోచని స్థితిగతులు ఎదురైనప్పుడు ధైర్యాన్ని కోల్పోయి ఏమి చేయాలో ఏమీ తోచక ప్రాణాలే తీసుకుంటున్న వారు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు దేవునితో సహవాసములో నిలిచి ఉండి చూచేవారముగా ఉండాలి. రెండవదిగా ప్రార్థనలో నిలిచి ఉండి చూచేవారముగా ఉండాలి. ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కారము. తాళము ఎంత పెద్దదైనా ఒక చిన్న తాళపు చెవితో తెరవబడుతుంది. అలాగే సమస్య ఎంత జటిలమైనదైనా ఒక చిన్న ప్రార్థనతో పరిష్కరించబడుతుంది. మూడవదిగా విశ్వాసముతో నిలిచుండి చూచేవారముగా ఉండాలి. అవును, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువే కదా విశ్వాసము. కాబట్టి ఆ పరిస్థితి నుండి మనము దాటబోతున్నాము, ఆ సమస్య పరిష్కరించబడబోతుంది అనే విశ్వాసముతో నిలిచుండి చూచేవారముగా ఉండాలి. నాలుగవదిగా సహనముతో నిలిచుండి చూచేవారముగా ఉండాలి. వెంటనే సమస్య పరిష్కరించబడాలి. నేను ఇంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ, వెంబడిస్తూ, దేవుని కొరకు యథార్థముగా జీవిస్తూ ఉన్నాను కదా, నా జీవితంలో ప్రతి కార్యము వెంటనే జరిగిపోవాలి అనే ఆలోచన సరి అయినది కాదు. యోబు సహనాన్ని మనం ఎరిగి ఉన్నాము. అట్టి రీతిగా సహనముతో నిలిచి ఉండి చూచేవారముగా ఉండాలి.
ఐదవదిగా నిరీక్షణతో నిల్చుండి చూచేవారముగా ఉండాలి. క్రైస్తవ విశ్వాసానికి బలమైన పునాది నిరీక్షణే కదా. కాబట్టి దేవుని సన్నిధిలో నిరీక్షణతో నిలుచుండి చూచేవారముగా ఉండాలి. ఆరవదిగా ఆ సందర్భానికి, ఆ పరిస్థితికి, ఆ సమస్యకు తగిన వాగ్దానమును చేతబట్టి నిలుచుండి చూచేవారముగా ఉండాలి. అవును, క్రీస్తునందు మనకివ్వబడిన వాగ్దానములన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. వాటిని స్వతంత్రించుకునే ఆత్మీయ స్థిరమైన జీవితాన్ని మనము కలిగి ఉండి ఆ వాగ్దానం మీద నిలబడి నిలుచుండి చూచేవారముగా ఉండాలి. చివరిగా ఏడవదిగా ప్రతిఫలాన్ని పొందే వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుటలో నిలుచుండి చూచేవారముగా ఉండాలి. కాబట్టి ప్రియ దైవజనమా, ఊరక నిలుచుండి చూడడము అంటే ఏమీ చేతకాని వారి వలె నిశ్చేష్టులమై నిరాశ జీవులుగా నిలుచుండడం కాదు, కానీ దేవుని సహవాసములో, ప్రార్థనలో, విశ్వాసముతో, సహనముతో, నిరీక్షణతో వాగ్దానమును చేతపట్టి కనిపెడుతూ నిలుచుండి చూచేవారముగా మనమున్నప్పుడు మన ఎదుట ఆ సమస్య తొలగించబడుతుంది. కాబట్టి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏ స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నావో నేను ఎరుగను, కానీ నీవు ఎదుర్కొంటున్న ప్రతి కఠినమైన పరిస్థితి తప్పక నిర్ణయ కాలములో నీ జీవితంలో నుండి తొలగించబడుతుంది. అప్పటి వరకు ఊరక నిలుచుండి చూడాలని, నీ జీవితంలో దేవుడు కలుగజేయు రక్షణను కనిపెట్టుటలో నీవు సఫలము కావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే తండ్రి దిక్కుతోచని స్థితిలో, పరిష్కరించబడని సమస్యలతో, వారి చేతిలో ఏమీ లేదు, అంతా అయిపోయింది అనే స్థితిలో ఈ మాటలు వింటూ ఉన్నారో, అట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఘనమైన, ఆశ్చర్యకరమైన, భీకరమైన కార్యములు జరిగించమని, ఆ స్థితిగతులన్నిటి నుంచి మీ కరుణాహస్తాన్ని చాపి వారిని విడిపించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. నాయనా, ఒకవేళ వ్యాధులతో పోరాడుతూ డాక్టర్స్ చేతులెత్తివేసి ఇక వారి చేతిలో ఏమీ లేదని చెప్పిన బిడ్డలు కూడా ఉండి ఉంటారు. ప్రభువా, అట్టి వారిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమై ఉన్నది. మరణ ద్వారమున ప్రవేశించకుండా ఉద్ధరించువాడవు నీవు తండ్రి. కృపతో అట్టి వారిని జ్ఞాపకం చేసుకొని మీ చిత్తమైతే సజీవుల లెక్కలో ఉంచి నీ నామమునకు మహిమకరముగా సాక్షులుగా నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. ఇంకా ఎందరు బిడ్డలు వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఆత్మహత్య తలంపులతో ఉన్నారో, అట్టి తలంపులు నజరేయుడైన యేసు శక్తిగల నామములో కాల్చివేయబడునుగాక. వారిని చుట్టుముట్టిన సమస్యలన్నీ దూది పింజల వలె నీ నామము పేరట తేలిపోవునుగాక. ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ నీలో నిలిచి ఉండి దేవా, నీవు కలుగజేయు రక్షణను చూసే భాగ్యమును దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.